ప్రజలకు పండుగ శుభవార్త. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం తీసుకుంటుంది. లబ్ధిదారుల ఎంపికపై ప్రత్యేక కమిటీ రాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా గడ్డెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వెంటనే ప్రజా ఉపయోగకరమైన పథకాలపై ఫోకస్ పెట్టారు రేవంత్ రెడ్డి. ఒక్కొక్క స్కీమ్ అమలు చేస్తూ ప్రజాదరణను చొరగొట్టుతున్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి తొలుతగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళల ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచుతూ కీలక ఆదేశాలు జారీ చేశారు. వెంటనే తాము ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు దిశగా చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజల వద్ద నుంచి అప్లికేషన్లు తీసుకొని వాటిని ఆన్లైన్ ఎంట్రీ చేస్తున్నారు. మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం రద్దు చేసి ఆ పథకం స్థానంలో ఇందిరమ్మ ఇల్లు పథకం రూపకల్పన దిశగా వేగంగా అడుగులేస్తున్నారు సీఎం. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంపై ప్రభుత్వం పూర్తి ఫోకస్ పెట్టింది. అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేలా ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా గ్రామాలలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఈ కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన చేసి డైరెక్టుగా గ్రామాలలో అర్హత ఎంపిక జరిగేలా చూడాలని సీఎం ప్లాన్ చేస్తున్నారు. ప్రజాపాలనలో భాగంగా వచ్చిన అప్లికేషన్లలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దాదాపు 25 లక్షల అర్జీలు వచ్చినట్లు అంచనా. వీటన్నిటిపై లోతుగా పరిశీలన చేసి అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న గృహలక్ష్మి అప్లికేషన్లు పనికిరావని కాంగ్రెస్ గవర్నమెంట్ చెబుతుంది. గత ప్రభుత్వంలో తీసుకున్న 15 లక్షల గృహలక్ష్మి దరఖాస్తులు క్యాన్సిల్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది పాలకవర్గం. ఇటీవలే గృహలక్ష్మి పథకం రద్దు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు జీవో జారీ చేశారు సీఎం రేవంత్. ఈ పథకం స్థానంలో అభయహస్తం కింద పేదల ఇల్లు నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు అందించనున్నట్లు పేర్కొన్నారు. అంటే ఇళ్ల నిర్మాణానికై 5 లక్షలు ఇస్తానంటున్నాడు సీఎం రేవంత్.